ఈరోజు అయితే మాత్రం నేను నా తమ్ముడు ఇద్దరం అయితే మాత్రం హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినాం. సో ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. దాని తర్వాత జనరల్ వెళ్ళిపోదాం అనుకుంటే భయం వేసింది అనమాట. రిజర్వేషన్ బుక్ చేసుకొస్తేనే తొక్కేసారు, ఇంకా జనరల్ అయితే పిండేస్తారేమో అని చెప్పని అయితే మేమైతే రాజమండ్రి టు విజయవాడ అయితే మాత్రం ఏసీ ఇంద్ర బస్ అయితే బుక్ చేసుకుని ఇప్పుడైతే మాత్రం రాజమండ్రి బస్ డిపో దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది మొత్తం వ్యూ అనమాట, బయట నుంచి రాజమండ్రి బస్ డిపో. ఇటైతే లోపల క్రౌడ్ అయితే అంతా లేదు, బట్ ఏ టైంకి ఆ టైం బస్ వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ బస్ పాయింట్స్ దగ్గర అయితే మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే మాత్రం మా బస్సు అయితే మాత్రం 8:20కో 8:30కి అయితే ఉందన్నమాట. సారీ 8:15కి ఉంది మా బస్సు. 8:15కి కోసం మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి పార్సల్ కౌంటర్ అనమాట. ఈ పార్సల్స్ కౌంటర్స్ కూడా మనతో పాటు జర్నీ అవుతాయి, ఎందుకంటే హైదరాబాద్ వేసినా ఇంకొకటి వేసినా ఈ మనతో పాటు ట్రావెల్స్ అంటే మనతో పాటు వేసే సూపర్ లగ్జరీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఏది దొరికితే దాంట్లోనే వేస్తారు. ఏసీ బస్సు ఉంటే ఏసీ బస్సులు వేస్తారు అనమాట. ఇక్కడైతే నాకు కొంచెం ఇందని చూస్తున్నా, ఈ పర్సన్ అయితే మాత్రం అబ్జర్వ్ చేస్తున్నా, సైకిల్ పట్టుకుని అంటే ఇటు వెళ్తున్నాడు, డ్రైవర్ అన్నంతా మాట్లాడుతున్నాడు. కానీ ఏంటంటే అలా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఈ రోజు రేపు ఆర్టీసీ బస్సుల్లో మన లగేజ్ ఏమన్నా వేయరు, ఎందుకంటే మన అందరికీ తెలిసిందే దాంట్లో పార్సల్స్ ఉంటాయి తప్ప కానీ మన లగేజ్ చేసుకోవడానికి మాత్రం స్పేస్ అయితే ఉండదు. ఈ సూపర్ డీలక్స్ బస్సుల్లోకి అయితే మాత్రం నాకు కూడా సేమ్ ఇట్లనే ఒకసారి అయిందనమాట. మల్లుడి కోసం సైకిల్ పంపిద్దామని బస్సులో సైకిల్ వేసుకోరా అంటే సైకిల్ లేదు, మొత్తం ఫుల్ ప్యాక్ ఉందని అయితే చెప్పారనమాట. సో అయితే మాత్రం ఆ బస్సు వచ్చి అయితే ప్లాట్ఫామ్లో పెట్టుందనమాట. సో 8:15 రావాల్సిన బస్సు 8:45కి అయితే వచ్చింది, చాలా డిలే ఉంది. అండ్ లోపలికి ఎక్కగానైతే సిట్టింగ్ అయితే ఇట్లుందన్నమాట లోపల ఏరియా మొత్తం. బట్ ఏంటంటే చల్లగా అవుతుంది బయట కంపేర్ చేసుకుంటే. బయట అయితే మాత్రం చాలా అంటే చాలా ఉక్కపోతుంది. సో ఇకైతే సీట్ ఎక్కి కూర్చున్నాం. బట్ బస్ అయితే మాత్రం 9 o'clock అయితే స్టార్ట్ చేశారు. ఇందిరా ఏసీ బస్సులో అయితే మాత్రం సీటింగ్ అయితే ఓకే, సో బాగుంది. ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా ఏసీ అయితే పర్లేదు, నైస్ సీటింగ్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ బస్ అయితే మాత్రం ఇంకా తీయలేదు, టైం అయిపోతున్నా కూడా. అండ్ తెలిసిందే కదా ఈ మధ్యన పార్సల్ చేసుకోవడంలోనే టైం సరిపోతుంది వీళ్ళకైతే. అండ్ ఈ బస్సు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆపి అక్కడ కూడా పార్సల్ చేసుకున్నాడు. అది ప్రైవేట్ బండ్లు వేసుకుంటే మాత్రం పోలీస్ వాళ్ళు చెకింగ్ గట్ట చేస్తారు, బట్ ఆర్టీసీ బండ్లకి అయితే ఎవరేం ఆపరనుకుంటాం మేబీ. అండ్ ఈ బస్సులో అంత లోడ్ వేసిన తర్వాత బ్రిడ్జ్ మీదకి ఏమి వెళ్తున్నప్పుడు లాస్ట్ కూర్చున్నాం కదా, ఏమన్నా హైట్ బంపింగ్ అయితే లేస్తుంది బస్సు అయితే మాత్రం ఆ వెయిట్కి. అండ్ ఆర్టీసీ బస్సు వాళ్ళు కొన్ని స్కీమ్స్ పెట్టారు కదా, ఏంటంటే కొన్ని క్యారియర్ బస్సెస్ని కింద కార్గోస్ కింద తయారు చేశారు కదా ఓల్డ్ బస్సెస్ని గట్టా, ఆ బస్సెస్ లేయర్స్కి కార్గో అంతా. బట్ ఈ ప్రయాణికులు వెళ్ళే బస్సులను ఎందుకు వేస్తున్నారు, ఎందుకంటే ఇవి ఇంత వెయిట్ వల్ల బండి సడన్ బ్రేక్ కొట్టినా ఆగదు, లేదంటే బండి మొత్తం పంపింగ్ అవుతూ ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న గుంతలు ఉంటే మన రోడ్లు ఎట్లుంటే మీకు తెలిసిందే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం ప్రయాణికులు ఏమైనా లగేజ్ తీసుకెళ్లాలన్నా క్యారీ చేయాలన్నా ఇక్కడైతే స్పేస్ ఉండదు. వాళ్ళు ఏమంటారు మీ ఇష్టం ఉన్న చోటు పెట్టుకోండి అని చెప్పారంటారు. చూడండి ఎంత గూడ్స్ ఉందో, ఎన్ని గూడ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా బస్సులోనే వేస్తారు. వీటికి సపరేట్ కార్గో ఉన్నాయి కదా, అప్పట్లోనే తీసుకొచ్చిన కార్గో బస్సెస్ని, ఓల్డ్ బస్సెస్ నుంచి కార్గో నుంచి ఇప్పుడైతే కనిపెట్టలేదు ఎటు వెళ్ళిపోయినాయి ఏందని చెప్పారని. ఇట్లాంటి ఏమైనా ఉంటే అటు మంచి వాటిలో పంపేయాలి, కానీ ఇట్లా ప్రయాణికులు వేసే బస్సులు అయితే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. అండ్ దీని మీద మీరు ఏమిటో కామెంట్ చేయండి కింద, ఎప్పుడైనా ఇట్లా ఫేస్ చేస్తుంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే లగేజ్ మీద. సో ఇప్పుడైతే టైం అయితే 1 అవుతుంది అనమాట. యాక్చువల్ 12:45 దింపేస్తారన్నారు, బట్ ఏంటంటే 1:30 అయిపోయింది టైము. సో ఇప్పుడైతే విజయవాడ బస్ స్టేషన్లో అయితే ఉన్నాం. బస్ స్టాండ్లో అయితే కొన్ని బస్సెస్ అయితే లేవు, ఇంత అర్ధరాత్రి కూడా బస్సులు ఏమంటే చూడండి మొత్తం ఖాళీ అవుతుంది. విజయవాడ బస్ స్టేషన్ అయితే మాత్రం బస్సులతో ఖాళీ ఉంది, జనంతో మాత్రం ఫుల్ రద్దీ అవుతుంది అనమాట. సో హైదరాబాద్కి అయితే ఈ రోజు అయితే ఫుల్ క్రౌడ్ అవుతుంది అనమాట. ఈరోజు మండే, సో చాలా అంటే చాలా క్రౌడ్ అవుతుంది హైదరాబాద్కి. సో మా బస్సు వచ్చేసి అయితే మాత్రం 5:45కి అయితే మళ్ళీ బుక్ చేసుకున్నాం విజయవాడ టు హైదరాబాద్. సూపర్ లగ్జరీ బండి ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేసుకున్నాం అనమాట. సో టీఎస్ఆర్టీసీ ఆడుతున్నామో ఏసీ బండి ఉంది, ఏసీ బండి వచ్చేసి 1050 అన్నారు. ఎందుకు ఏసీ బండి 545 సంథింగ్ ఎంతో పడుతుంది. సో దానికి వెళ్ళిపోదాం కదా, సూపర్ లగ్జరీ కదా అని చెప్పేసి అనుకుని అయితే మేమైతే టికెట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు టైం అయితే వచ్చేసి మెల్లగా 4 hours ఉంది. 4 o'clock చూడండి బస్సెస్ అయితే మాత్రం స్టాండ్లో అయితే వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయేమో మేబీ సర్వీసెస్ అని. అండ్ నాకైతే బయట ఒక్కపూటకి అవ్వక లోపలికి అయితే వచ్చేసినాయి ఏసీ రూమ్లోకి. ఇవన్నీ ఏసీ వెయిటింగ్ హాల్ ఇది. సో పర్ అవర్ 24 rupees అయితే ఛార్జ్ చేస్తారు, ఎట్లయినా మూవీ కూడా పెడతారని చెప్పానని. సో నేనైతే వచ్చేసి కొద్దిసేపు అట్లా 2 hours ఉండి మంచిగా రిలాక్స్ అయ్యి సినిమా చూసుకుని ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసిన. టైం వచ్చేసి అయితే మాత్రం 5:25 అవుతుంది. సో మా బస్ అయితే ఇదే మాట మా సర్వీసెస్. అండ్ సూపర్ లగ్జరీ బండిని చూస్తే నాకు ఎందుకు డౌట్ పడుతుంది, ఎందుకంటే ఇప్పుడైతే కదా ఎప్పుడో పాత బండి ఇది. అండ్ ఈ బండి సూపర్ అంటే సూపర్ చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ చూడండి. అండ్ సర్వీస్ నెంబర్ అయితే మాత్రం కనిపెట్టలేదు, 26 సంథింగ్ ఎంతో ఉంది నెంబర్ అయితే మాత్రం. సో ఇప్పుడైతే మాత్రం బస్ అయితే చేసాను. అండ్ ఈ బస్సు సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో, అసలు గుంజలేక గుంజుతుంది. నాకైతే డౌటే ఇది హైదరాబాద్ పట్టుకెళ్తా లేకపోతే మధ్యలో ఇక్కడ ఆగిపోతుంది అని చెప్పానని అనుకున్నానో లేదో, బస్సు అయితే మాత్రం ఆగిపోయింది. సో ఇక్కడ ఇంకొక స్టంట్ జరిగిందనమాట. సో మా పేరెంట్స్కి అయితే నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఇందిరా బస్ అయితే మాత్రం బుక్ చేశాను, ఏసీ అది. సో ఆ బస్సు ఏంటంటే మాత్రం సూర్యాపేట దగ్గర ఆ సరౌండింగ్స్ రాగానే ఏసీ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. ఏసీ ఆఫ్ అయిపోతే సార్ ఏసీ ఆఫ్ అయిపోయింది ఏంటని చెప్పని లోపల ఉన్న ప్యాసింజర్స్ అడిగితే
నువ్వేమో నాకు పైసలు ఇచ్చినావు అవి ఇచ్చినావు అని చెప్పని మాట్లాడిరంట. సో మాకు సంబంధం లేదు, నువ్వు నాకు డబ్బులు నేనైతే నీకు టికెట్ కొట్టలేదు, నువ్వు నాకు డబ్బులు తీసుకోవాలి నన్ను అడగండి గట్ట అని చెప్పానని. సో వాళ్ళైతే మాత్రం 300 కిలోమీటర్స్ వితౌట్ ఏసీ మొత్తం ఆ క్లోజ్ డోర్లు అయితే మాత్రం హైదరాబాద్ అయితే జర్నీ చేశారు. ఇప్పుడైతే మాత్రం నేను మనం ఇది కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ అనమాట. సో ఇది ఏ ఫ్లైఓవర్ అంటారో కామెంట్స్ చేయండి కింద. అయితే మాత్రం నాకు అంత ఐడియా లేదు, నాకు ఆ ఇల్లు నచ్చిందనమాట. సో అంత మొత్తం ప్యారెట్స్ అదే పీకాక్ టైప్ ఇచ్చారనమాట. సో పీకాక్ అన్ని లైన్గా ఉన్నాయి, సో అన్ని వాల్స్కి కూడా. సో వెళ్తే కనుక ఒకసారి చూడండి, అదైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు. పైన అట్లా ఏదో రాజుగారు సెటప్లో ఆ టైప్లో ఉంది, రాజుగారు సమావేశాలు అవుతాయి ఆ టైప్లో అయితే ఉంది. సో ఇప్పుడైతే మాత్రం ఈ విజయవాడ దుర్గమ్మ తల్లిని అయితే క్రాస్ చేస్తున్నాం అనమాట. సో విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి ఇప్పుడే క్రాస్ చేసాము. అండ్ అంతే, ఇంకా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ కలిసి వచ్చింది. అండ్ ఇంతకుముందు అయితే కింద నుంచి అయితే వెళ్తుండే, అండ్ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుండే. అయితే మాకైతే బస్కి ఫ్రంట్ సైడ్ సీట్ దొరికినప్పుడు 1, 2 అని చెప్పని బస్ అయితే గుంజట్లేదు. అండ్ ఇప్పుడైతే మాత్రం సూర్యాపేటలో అయితే ఆపాను బస్ అయితే మాత్రం, మధ్యలో అయితే 1 అవర్ ఆపాడు. సో బస్ ఆగిపోయిందని చెప్పని నేనైతే మీట్ మీద తీసుకుని తాగాను, ఎండకి అవ్వట్లేదని చెప్పారని. బస్ అయితే మాత్రం ఇప్పుడు ఆపి రేడియేటర్లో అయితే వాటర్ పోసాడు. వాటర్ పోసిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం వైట్ స్మోక్ అయితే వస్తుంది బండిలో. నేను చూపెట్టలేదు అది, బట్ వైట్ స్మోక్ అయితే వచ్చింది. అయినా కూడా అట్లనే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అయితే సగం దూరం తీసుకెళ్ళిపోయాను బండి. తీసుకెళ్ళిపోతే ఇక ఇక్కడ ఆగిపోయింది బండి. సేమ్ సూర్యాపేట దాటి ఒక 5 to 10 కిలోమీటర్స్ అయితే వచ్చేమో లేదు, బండి అయితే ఆగిపోయింది, సైడ్కి అయితే ఆపేశారు. సో డ్రైవర్ గారు అయితే మాత్రం కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళు డిఎంకి సిఐకి గట్ట అన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే సో 10 అయిపోతుంది అన్నమాట టైం అయితే మాత్రం. ఈ బస్ అయితే ఫస్ట్ బస్ అనమాట మేము బుక్ చేసుకున్న అందరు కూడా. అయినా అందరికి ఆఫీసెస్ ఉన్నాయి. సో వీళ్ళైతే ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. డ్రైవర్ అడిగితే మాత్రం నన్ను ఏమైనా అడిగారా, మీ డబ్బులు నేను ఎందుకు ఇస్తాను, మీరు ఏమైనా మొత్తం అంతా మీరు రిజర్వేషన్ చేసుకున్నారు, వాళ్ళని అడగండి మాకు సంబంధం లేదంటారు. బట్ డిఎం వాళ్ళకి ఫోన్ చేస్తానేమో, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో ఫోన్ చేస్తానేమో బస్సు దొరికితే పట్టుకుని వెళ్ళిపోండి అంటారు. కానీ ఇక్కడికైతే మాత్రం మేము లిటరల్లీ ఇంతసేపు నుంచి వెయిట్ చేసినా ఈ ఒక్క బస్సు అయితే వచ్చిందనమాట. ఈ బస్సు అయితే మాత్రం ఎక్కిస్తున్నారు. విజయవాడ నుంచి కొన్ని 100 బస్సులు వెళ్తున్నాయి, కానీ సూర్యాపేట అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఆగట్లేదు. అయితే మాత్రం ఈ బస్సులో కొంతమంది వెళ్ళారు, మొత్తం మంది నుంచి వెళ్ళాలంటే మొత్తం బండ్లన్నీ ఫుల్ ఉన్నాయి. సో ట్రైన్కి వెళ్తే ట్రైన్ అట్లా ఉంది, ఆర్టీసీకి వెళ్తే ఆర్టీసీ అట్లా ఉంది, ఏది కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ రైల్ ట్రాన్స్పోర్ట్ కానీ సరిగ్గానే లేదు. సో మనం ఇబ్బంది పడ్డం తప్ప ఇంకేం లేదు. ఇంకా చాలా మంది అయితే మాత్రం వాళ్ళు జేబులోంచి డబ్బులు పెట్టుకుని అయితే మాత్రం టీజీఎస్ఆర్టీసీ బండికి అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. అండ్ నేను నా తమ్ముడు కూడా ఇంకా ఎలక్ట్రిక్ బండి అయితే బస్సులో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినా 200 రూపీస్ పర్ హెడ్. దానికి బొక్క మళ్ళీ ఫస్ట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అండ్ డబ్బులు బొక్క నాకైతే జర్నీ.